Hello everyone, welcome to Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy online classes. మరి మనం వొకాబులరీలో భాగంగా idioms and phrases ప్రాక్టీస్ టెస్ట్ 1 చూడబోతున్నాం. ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ బిట్స్ అన్నమాట. ప్రతిదానికి కూడా మీకు వీలైనంత వరకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ఆప్షన్స్ గురించి అయితేనేమి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఒక్కసారి ఇక idioms and phrases మీరు గుర్తుంచుకుంటే మీకు ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే, ప్రతి ఎగ్జామినేషన్లో లైక్ ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఇంగ్లీష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి చోట కూడా మనకు వొకాబులరీలో భాగంగా మన idioms and phrases అనేది ఖచ్చితంగా ఉండి తీరుతాయి అన్నమాట. కాబట్టి మనకి యాప్లో వచ్చేటటువంటి idioms and phrases అన్నీ కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించి ప్రతి దాన్ని కూడా, ప్రతి బిట్ని కూడా మీరు మిస్ కాకోకుండా ప్రాక్టీస్ చేసి వీలైనంత వరకు రివిజన్ చేసుకుంటూ ఒక్కసారి అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత మీకు ఎటువంటి ఎగ్జామ్ వచ్చినా కూడా జస్ట్ బ్రీఫ్గా ఎగ్జామ్ ముందు ఫాస్ట్గా చూసుకున్నా కూడా మీకు గుర్తుండిపోతాయి. సో మరి స్టార్ట్ చేద్దాం మిత్రులారా. నౌ కమ్ హియర్. చూస్తే ఇక్కడ 4 alternatives are given for the idiom and phrase bold in the sentence. Choose the alternative which text expresses the meaning of the idiom or phrase and mark it in the answer sheet అంటున్నారు. అంటే ఇక్కడ కొన్ని బోల్డ్ ఉన్నాయి. ఈ బోల్డ్ మీకు కనపడవనే ఉద్దేశంతో అక్కడ మీకు అండర్లైన్ కూడా చేయడం జరిగింది. సో ఆ అండర్లైన్ మీరు బోల్డ్గా అనుకొని మరి ఇక్కడ ఈజీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు సెంటెన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తించండి, ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఈడియం అండ్ ఫ్రేజ్ని హైలైట్ చేసి కనుక్కోమంటే అది చాలా ఈజీ. సెంటెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా హెల్టర్ స్కెల్టర్ అనుకోండి, కొంచెం ఇబ్బంది పడతాం. అట్లా కాకుండా సెంటెన్స్ ఉందనుకోండి, ఒకవేళ మీరు యొక్క బిట్టు చదవని బిట్టు ఉన్నా కూడా అట్లీస్ట్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అనలైజ్. సో మనకి ఏది కరెక్ట్ ఏది అనేది కూడా మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. మరి క్వశ్చన్ నెంబర్ 1 చూడబోతున్నాం. బాగా గమనించండి. యాజ్ ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్. అంటే ఏమి? యాజ్ ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్, బాంబు పేలింది, పీపుల్ ర్యాన్, ప్రజలు పరిగెడతారు. ఎట్లా పరిగెడతారు? హెల్టర్ స్కెల్టర్ పరిగెడతారు. మీరు గమనించండి, ఈ విధంగా మనకు సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఇడియం అండ్ ఫ్రేజ్ కనుక్కోమంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే బాంబు పేలింది, ప్రజలు పరిగెడతారు. ఎట్లా పరిగెడతారు? హెల్టర్ స్కెల్టర్ పరిగెడతారు. మరి గమనించండి, ఇక్కడ ఇన్ గ్రేట్ ఫియర్, ఇన్ డిస్ఆర్డర్లీ హేస్ట్, ఇన్ హేస్ట్, ఇన్ గ్రేట్ సారో. సో గ్రేట్ సారో అయితే కాదు. అప్పుడే బాధ ఉంటుంది ఆ మూమెంట్లో. బాధ కాదు, ఎందరో పరిగెత్తురా, అట్లా పరిగెత్తి ఇట్లా పరిగెత్తా అని అందరూ హడావిడి పరిగెడతారు తప్పితే అక్కడ సారు బాధ అంతా ఏముండదు. హేస్ట్ లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమంటే ఇన్ గ్రేట్ ఫియర్ అన్న ఉండాలి, లేకుంటే ఇన్ డిజార్డర్లీ హేస్ట్ అన్న ఉండాలి. మరి గ్రేట్ ఫియర్ చాలా భయంగా ఉంది అని కదా. ఏమన్నాడు? ర్యాన్ అంటున్నాడు. కాబట్టి ర్యాన్ ఎట్లా పరిగెడతారు? డిస్ఆర్డర్లీ అంటే ఒక ఆర్డర్ లేదు, ఆర్డర్ లేకుండా పరిగెడతారు, ఆర్డర్ లేకుండా అదరా బదరాగా పరిగెడతారు. సో మన ఆన్సర్ ఏమంటే ఇన్ డిస్ఆర్డర్లీ హేస్ట్ అనేది మనకు ఆన్సర్ అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. హీ వాజ్ ప్రోగ్రెసింగ్ లీప్స్ అండ్ బౌండ్స్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇక్కడ చూడేమంటాడు? హీ వాజ్ ప్రోగ్రెస్ అంటే ఏమండి? చాలా గ్రోత్. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం. ఎందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు? మార్కులు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా, ఏ విధంగా ఉంది అతని యొక్క డెవలప్మెంట్ అనేది. కాబట్టి హీ వాజ్ ప్రోగ్రెసింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. అతని యొక్క హార్డ్ వర్క్తో అతని యొక్క ప్రోగ్రెస్ అనేది ఎట్లుందంటే లీప్స్ అండ్ బౌండ్స్గా ఉంది అంటున్నాడు. మరి గమనించండి, ఎప్పుడైనా సరే మన గ్రేట్ అంటే మనం బాగా కష్టపడినప్పుడు మనకు ఏమొస్తుంది? రిజల్ట్ బాగా తొందరగా వస్తుంది కదా, మంచి రిజల్ట్ వస్తుంది కదా. సో కాబట్టి లీప్స్ అండ్ బౌండ్స్ అన్నాడు. లీప్ అంటే ఏమి? బౌండ్. లీప్ అంటే ఏమంటే దుమకడం. సో లీప్స్ అంటే ఏమంటే దుమకడం. ఓకే, లీప్ అంటే జంప్ ఆర్ స్ప్రింగ్ ఏ లాంగ్ వే. సో పెద్దగా దూకడం. సో బౌండ్ అంటే మీ కన్సెప్ట్ బౌండరీ అంటాం. సో క్రికెట్లో బౌండరీ పోయింది, దాని 4 runs బౌండరీ అంటే చాలా దూరంగా వెళ్ళిపోయింది కదా అర్థం. సో బౌండరీ లిమిట్స్లో దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి బౌండ్ అంటే ఏమంటే వాక్ ఆర్ రన్ విత్ లీపింగ్ స్ట్రైడ్స్. మీరు గమనించండి, 4 పోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫీల్డరు చాలా వేగంగా పరిగెడతా ఉంటాడు. ఎందుకంటే దానికి బాల్ను ఆ యొక్క
బౌండరీ లైన్ దాటకుండా ఉండడానికి ఇది చాలా చాలా ఫాస్ట్గా పరిగెడతా ఉంటాడు కాబట్టి ఇది. సో లీప్స్ అండ్ బౌండ్స్ అంటే చాలా ఫాస్ట్గా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ, అంటే అక్కడ ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది అనే మీనింగ్లో ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో ర్యాపిడ్లీ, స్లోలీ, పీస్ఫుల్లీ, స్ట్రాంగ్లీ. చూడండి ఇక్కడ హార్డ్ వర్క్ బాగా చేసినాడు కాబట్టి అతనికి ప్రోగ్రెస్ చాలా బాగుంది. అంటే స్ట్రాంగ్లీ కాదు, స్లోగా ఉంటుందా, హార్డ్ వర్క్ చేస్తే స్లోగా ఉండదు, పీస్ఫుల్లీ శాంతంగా ఉంటుందా కాదు. ఆన్సర్ అంటే ర్యాపిడ్లీ. వాట్ మీన్ ర్యాపిడ్లీ? వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. సో ర్యాపిడ్లీ మీన్స్ వెరీ ఫాస్ట్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. అవర్ ఫౌండర్ హ్యాడ్ డన్ ఏ హెర్క్యులియన్ టాస్క్ కన్స్ట్రక్టింగ్ దిస్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో అవర్ ఫౌండర్ హ్యాడ్ డన్ ఏ హెర్క్యులియన్ టాస్క్. మనకి ఫౌండర్, ఏ ఫౌండరు? కన్స్ట్రక్టింగ్ దిస్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ను కన్స్ట్రక్ట్ చేసినాడే ఆ ఫౌండరు డన్ ఏ హెర్క్యులియన్ టాస్క్. హెర్క్యులియన్ టాస్క్ అంటున్నాడు. సో ఏ వర్క్ ఆఫ్ నో వర్త్, ఎన్ ఎఫర్ట్స్లెస్ జాబ్, ఏ వర్క్ రిక్వైరింగ్ వెరీ గ్రేట్ ఎఫర్ట్, ఏ వర్క్ రిక్వైరింగ్ వెరీ గ్రేట్ ఇంటెలిజెన్స్. మీరు గమనించండి, ఎప్పుడైనా ఈ విధంగా ఉన్నప్పుడు మీకు తెలియలేదనుకోండి, మనం కొన్ని ఎలిమినేట్ చేసి పడేయచ్చు. ఏమన్నాడా? అవర్ ఫౌండర్ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ హెర్క్యులియన్ టాస్క్ కన్స్ట్రక్టింగ్ దిస్ గ్రేట్ ఎడ్యుకేషన్. మరి అతను ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్ట్ చేసినాడంటే వర్క్ నో వర్త్ అని కాదు కదా, ఏం ఎఫర్ట్ లెస్ ఇది నెగిటివ్ కదా, కాదు కదా. ఈ రెండు అవుట్ అయిపోయాయి. అప్పుడు ఈ రెండు చూస్ చేసుకోవాలి ఇంక మనం. ఓకే, కాబట్టి మీరు గమనించండి, హెర్క్యులియన్ టాస్క్లో హెర్క్యులస్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. హెర్క్యులస్ సైకిల్, అట్లాస్ సైకిల్ ఉంది. గతంలో మనకు అట్లాస్ కన్నా హెర్క్యులస్ సైకిల్ ఉండేది. హీరో సైకిల్, హెర్క్యులస్ సైకిల్ మీద పోయినప్పుడు ఎంత బరువు వేసినా కూడా బాగా అది మంచిగా మూవ్ చేస్తుంది. ఎంతమంది కూర్చోడం తొక్కుతుంటే గుర్తుపెట్టుకోండి. అంటే చాలా కష్టంగా, అంటే చాలా కష్టపడి పనిచేస్తుంది సైకిల్ అని మీనింగ్లో చెప్తాం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే ఏ వర్క్ రిక్వైరింగ్ వెరీ గ్రేట్ ఎఫర్ట్. ఏ వర్క్ రిక్వైరింగ్ వెరీ గ్రేట్ ఎఫర్ట్ అనేది మనకు ఆన్సర్ అనమాట. ఓకేనా? సో మిక్కిలి కష్టమైనటువంటి అని అర్థం. ఓకే, సో హెర్క్యులియన్ టాస్క్ అంటే మిక్కిలి కష్టమైనటువంటి అని అర్థం. కాబట్టి ఏ వర్క్ రిక్వైరింగ్ వెరీ గ్రేట్ ఎఫర్ట్. సో ఈ యొక్క గ్రేట్ ఇష్యూ కట్టడానికి అతను చాలా చాలా గ్రేట్ ఎఫర్ట్స్ తీసుకోవడం జరిగిందనమాట. దెన్ మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద షాక్ ఫ్రమ్ హిజ్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ. మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద షాక్. షాక్ అంటే గోనె సంచి, గోనె పట్ట, సంచి, బియ్యపు సంచి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో షాక్ అంటే సంచి, మూట అని చెప్తాం. మరి మా ఫ్రెండ్కి ఏమైందంట? గోనె సంచి వచ్చింది. ఎందుకు? ఫ్రమ్ హిజ్ జాబ్ రీసెంట్లీ. అతనికి రీసెంట్గా జాబ్ వచ్చింది. సో రీసెంట్గా జాబ్ వచ్చిన. ఓకే, సో మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ షాక్. మా ఫ్రెండ్కు గోనె సంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? హీజ్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ. అతను ఈ రీసెంట్గా అతను జాబ్ పొందినాడు, అక్కడి నుంచి అతను ఒక సంచి వచ్చింది అంటున్నాడు. మరి గమనించండి మిత్రమా, మన వాళ్ళు అంటూ ఉంటారు, మీరు సరిగా చదవలేదనుకోండి, సరిగా పని చేయకపోయినా నువ్వు అడక తింటావరా అంటారు. నువ్వు కష్టపడి పని చేయకపోతే అడక తింటావు అంటే జోలు పట్టుకుంటావరా అంటారు. జోలు పట్టుకుంటావరా, ఇటు అడుక్కుంటా ఉండాలి నువ్వు, సంచిలాగా వడేస్తా అంటారు, 10 నిమిషాలు బియ్యం వేస్తా అంటారా, అడుగు తింటారు నా కొడుకు అంటారు మనల్ని. ఓకే, సో గాడ్ ద శాక్ అంటే అడక తింటాడు అని అర్థం. ఎందుకు అడుగు తింటున్నాడు? అతను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయినాడు, కానీ అతను సరిగా పని చేయలేదు కాబట్టి మేనేజ్మెంట్ అతను డిస్మిస్ చేసింది. సో గాడ్ ద శాక్ అంటే డిస్మిస్ అని అర్థం. గాడ్ ద శాక్ మీన్స్ డిస్మిస్. ఎందుకంటే అతను సరిగా పని చేయలేదు కాబట్టి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనకి ఇది ఉంది, రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది, అవునా కదా? కాబట్టి ఏమంటే మనకు గాడ్ ద శాక్ అంటే ఏమంటే మీనింగ్ సంచి వచ్చింది. ఇది సంచి వచ్చింది, పని చేయలేదు కాబట్టి అక్కడి నుంచి పని నుంచి బయటకు పంపించినారు, ఇప్పుడు అడక తింటాడు. సో గాడ్ ద శాక్ మీన్స్ మీనింగ్ ఏమండి? వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్. సో అతను డిస్మిస్ చేయబడ్డాడు పనిలో నుంచి. సో గాడ్ ద శాక్ అంటే సంచి వచ్చిందంటే అడుక్కు తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు అంటే జాబ్ నుంచి అతను తీసివేసినారు అని గుర్తుపెట్టుకు మిత్రమా. దెన్ ఐ క్యాన్ నో లాంగర్ పుట్ అప్ విత్ హర్ ఇన్సోలెన్స్. ఐ హ్యావ్ నో లాంగర్ పుట్ అప్ విత్ హర్ ఇన్సోలెన్స్. ఇన్సోలెన్స్ అంటే పెంకితనం. ఆమెకి పెంకితనాన్ని నేను ఏమాత్రం భరాయించలేను, ఎప్పుడు నష్టపెడతా ఉంది. ఇన్సోలెన్స్ అంటే పెంకితనం. ఓకే, ఐ హ్యావ్ నో లాంగర్, నేను బరాయించే స్థితిలో నేను లేను. ఆమె పెంకితనాన్ని నేను బరాయించే స్థితిలో నేను లేను. ఓకే, పుట్టప్ విత్. సో పుట్టప్ విత్ అంటే నేను బరాయించలేను. ఓకే, సో పుట్టప్ విత్ మీన్స్ చాలరా బాబు, నువ్వు చేసిన పని చాలరా అంటూ ఉంటాం. ఓకే, సో ఇన్సోలెన్స్ అంటే పెంకితనం, ఎండ్యూర్ అంటే భరించు, ఏవేడ్ అంటే ఎస్కేప్ కావడం. ఓకే, అంటే ఆమెకు పెంకితనాన్ని నేను ఏమాత్రము భరించలేను, ఇంకా చాలరా బాబు. సో దట్ ఈస్ మీనింగ్ ఎండ్యూర్. సో ఎండ్యూర్ అంటే ఏమంటే భరించడం, అజ్యూమ్ అంటే ఊహించడం, ఏవేడ్ అంటే ఎస్కేప్ కావడం, సప్రెస్ అంటే అనగదొక్కబడడం. దెన్ వెన్ హీ సా ద స్నేక్ హీ టుక్ టు హిజ్ హీల్స్. వెన్ హీ సా ద స్నేక్, అతను పామును చూసినాడు. అండర్స్టాండ్?
హీ టుక్ టు హీజ్ హీల్స్ అంటే ఏమండి మడమ, కాలి మడమ. ఎవరైనా మీరు గమనించండి, మనం పామును చూసామనుకో దాన్ని చంపాలనిపిస్తుందా? లేదు. పరుగో స్వామి, పరిగెత్తరా స్వామి అని పరిగెడతాం. ఆ దగ్గరలో కూడా ఉన్నాం, ఆ దరిదాపుల్లో మనం ఉండం, పాము కనిపిస్తామంటే. ఎందుకంటే మన మీదకి ఏడ వస్తుందో ఏమని పారిపోతాం. కాబట్టి టు హీజ్ హీల్స్, అతనికి హీల్ అంటే మడమ పట్టుకొని అంటే ఏమి పరుగో పరిగెడతాడు అని అర్థం. ఓకే. ర్యాన్ అవే ఇన్ ఫియర్, వెంట స్లోగా పోతాడా? ప్రసక్తి లేదు కదా. జంప్ చేస్తాడా? జంప్ కాదు కదా. వాక్ ఇన్ ఫియర్, సో ఫియర్ పరిగెడతాడా? సో ర్యాన్ అవే ఫియర్. ఓకే. సో వాక్ చేస్తాడా? వాక్ ఇన్ ప్రసక్తి లేదు. పాము చూసి పరుగు నడవడిగా పరుగో. సో ఆన్సరేమే ర్యాన్ అవే ఇన్ ఫియర్. సో భయంతో పరుగులు పెడుతున్నాడు, భయంతో పరుగులు పెట్టు. సో టు హిజ్ హీల్స్ అంటే భయంతో పరుగులు పెట్టడం. హీ వాజ్ టు అబైడ్ బై ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ. హీ హ్యాజ్ టు అబైడ్ బై ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ. సో మనకు బోల్డ్ ఎక్కడ ఉందంటే హార్డ్ అండ్ ఫాస్ట్. సో వాటి మీకు అబైడ్ బై అంటే కట్టుబడి ఉండు. అబైడ్ బై అంటే ఏమి కట్టుబడి ఉండుట. బట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆఫ్ దిస్ కంపెనీ, ఈ కంపెనీలో కొన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉన్నాయి, దానికి అతను కట్టుబడి ఉన్నాడు. ఓకే. కట్టుబడి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్? ఫ్లెక్సిబులా, స్ట్రిక్ట్ రూల్సా, డిఫికల్ట్ రూల్సా, ఆనెస్ట్ రూల్సా? సో ఫ్లెక్సిబుల్ రూల్స్ అంటే ఏమి? పని చేయొచ్చు, చేయకపోవచ్చు, అట్లా ఇట్లా. ఎప్పుడు కూడా రూల్స్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. మరి డిఫికల్ట్గా ఉంటాయా, కష్టంగా ఉంటాయంటే కష్టంగాను కూడా ఉండవు. ఎటు మన స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనేది, ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఏమంటే వెరీ స్ట్రిక్ట్ అని అర్థం. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ అని అర్థం. ఆనెస్టీ, నిజాయితీగా ఉంటుంది, నిజాయితీ కూడా ఏమి ఉండదు. రూల్స్ అనేది ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటేనే కంపెనీలో, లేకుంటే పనులు జరగవు. కాబట్టి స్ట్రిక్ట్లీ బైండింగ్, నాట్ టు బి అసైడ్, దాన్ని పక్కన పెట్టలేం. నువ్వు హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఓకే. సో సినోనిమ్స్ ఏమంటే అన్అంబిగ్యూస్, హార్డ్ అండ్ ఫాస్ట్ సినోనిమ్స్ ఏమంటే అన్అంబిగ్యూస్. వాట్ మీనింగ్ అంబిగ్యూస్? అంబిగ్యూస్ అంటే మీ డైలమా, అంబి అంటే బోత్. సో అట్లనా ఇట్లనా అని అంటే మీ డైలమా అనేది క్లియర్ కట్గా ఉంది. ఓకే. దెన్ రిగరస్, ఓకే, ఇన్ఫ్లెక్సిబుల్, ప్రిసైజ్, ఫిక్స్డ్, ఇవి హార్డ్ అండ్ ఫాస్ట్ యొక్క సినోనిమ్స్ అనమాట. కాబట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఏమంటే స్ట్రిక్ట్ రూల్స్ అని అర్థం, వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అని అర్థం. నా క్వశ్చన్ నెంబర్ 8. షీ గోస్ టు హర్ మదర్స్ హౌస్ ఆఫ్ అండ్ ఆన్. షీ గోస్ టు హర్ మదర్స్ హౌస్, ఆమె వాళ్ళ అమ్మింటికి పోతా ఉంది. ఎప్పుడు పోతుంది? ఆఫ్ అండ్ ఆన్. సో ఆమె వాళ్ళ అమ్మింటికి ఆఫ్ అండ్ ఆన్గా పోతా ఉంది అని అర్థం. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అండ్ ఆన్? ఓకే. ఫ్రీక్వెంట్లీనా, రేర్లీనా, అకేషనల్లీనా, సమ్ టైమ్సా? మీరు గమనించండి, పెళ్ళి అయ్యేంత వరకు అమ్మ దగ్గర ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత భర్త దగ్గర పోతాం, పిల్లలు పుడతారు. మరి ఏం చేస్తాం మనం? అప్పుడప్పుడు అమ్మకి ఇంటికి వచ్చిపోతూ ఉంటాం, అవునా కదా? అమ్మ ఇంటికి వచ్చిపోతూ ఉంటాం. మరి దాన్ని ఏమనాలా? ఫ్రీక్వెంట్లీ అనాలనా, రేర్లీ అనాలనా, అకేషనల్లీ అనాలనా, సమ్ టైమ్స్ అనాలనా? సమ్ టైమ్స్ అంటే ఏమి? అప్పుడప్పుడు లేబ్బా, కొన్నిసార్లు. సో కాదు. రేర్లు అంటే ఏమి? అరుదుగా, ఎప్పుడో సరిపోతామా? అమ్మంటే చాలా ప్రేమ కదా, ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా వస్తూ ఉంటాం. కాబట్టి రేర్లీ కాదు, ఫ్రీక్వెంట్లీ, అకేషనల్లీ. ఇక రెండు సూటబుల్. కానీ మనకు సూటబుల్ ఏమంటే అకేషనల్లీ. ఏదైనా సరే అకేషన్ వస్తే అమ్మింటికి కూతురు వస్తూ ఉంటుంది. బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, పండగ కావచ్చు, ఏ పండుగ వచ్చినా. సో దట్ ఈస్ అకేషన్. అంటే సందర్భానుసారంగా ఆమె వాళ్ళ అమ్మ ఇంటికి పోతా ఉంది. దట్ ఈస్ మన అకేషన్. అంటే అకేషన్ అంటే ఏమండి? అప్పుడప్పుడే సందర్భానుసారంగా అని అర్థం. ఓకే. సో అకేషన్ అంటే సందర్భానుసారంగా. ఇక్కడ ఆఫ్ అండ్ ఆన్ అంటే ఏమండి? ఆఫ్ అండ్ ఆన్ మీన్స్ అకేషనల్లీ అని అర్థం. అకేషనల్లీ. ఆన్సర్ ఈజ్ అకేషనల్లీ. దెన్ ద రాబర్ మర్డర్డ్ ద ఉమెన్ ఇన్ cold blood for the sake of the jewels. The robber murdered someone or something. Murdered someone in cold blood for the sake of jewels. అంటే బంగారం కోసం రాబర్ అంటే దొంగతనం చేసేవాడు. ఒక ఉమెన్ ఏం చేశాడు? కోల్డ్ అండ్ బ్లడ్గా మర్డర్ చేయడం జరిగింది. సో కోల్డ్ అంటే మీరు ఎందుకు గుర్తుంటే కోల్డ్ బ్లడ్ అంటే చల్లని రక్తంతో చంపినాడు అని అర్థం. మనం జనరల్గా రక్తం చూస్తేనే మనం భయపడతాం, పారిపోతాం, ఫ్రైటన్ అవుతాం. కానీ ఈడు దొంగ ఏం చేసినాడు? ఆమె దగ్గర జ్యువెల్స్ ఉంది, ఆ జ్యువెల్స్ కోసం ఆ రాబర్, ఆ దొంగతనం చేసేవాడు ఆ ఉమెన్ను కోల్డ్ బ్లడ్తో చంపేసినాడు. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ మర్డర్డ్ సమ్వన్? ఇక్కడ సమ్వన్ అంటే ఉమెన్ ఆర్ మెన్ ఏమైనా కావచ్చు. సమ్వన్
ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఏముండాలా? ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్, ఏ మర్డర్ డన్ ఇన్ రివెంజ్, ఏ మర్డర్ డన్ ఇన్ గ్రేట్ యాంగర్, ఏ మర్డర్ డన్ ఇన్ ఎన్మిటీ. మీరు గమనించండి, శత్రుత్వాన్ని చంపుతాడా? కాదు. ఎందుకంటే వచ్చింది ఎవడు? దొంగ. దేనికి వచ్చాడు? జెవెల్స్ కోసం వచ్చాడు త్వరగా, కానీ శత్రుత్వం చంపలేదు. కానీ ఇది కాదు. ఏ మర్డర్ డన్ ఇన్ గ్రేట్ యాంగర్, చాలా కోపం చంపుతాడా? కోపం కూడా కాదు. ఏ మర్డర్ డన్ ఇన్ రివెంజ్, రివెంజ్ కోసం చంపుతాడా? ప్రతీకారం చంపుతా? కాదు. ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్, అతనికి ఎటువంటి కనికరం ప్రేమ ఏం లేదు. వానికి కావాల్సిందేమి? బంగారాభరణాలు కావాలి, చంపేశాడు అంతవరకే. సో మర్డర్డ్ సమ్వన్ ఇన్ కోల్డ్ బ్లడ్ మీన్స్ ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్. ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దెన్ ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు ప్లేసెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజింగ్ వర్డ్ కూడా. ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఇండియా వాళ్ళు ఆర్ గోయింగ్ టు ప్లేసెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కోసం ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు ప్లేసెస్ అంటారు. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, గోయింగ్ అబ్రాడ్, ఇక్కడ మనకి ఏమొచ్చండి? గోయింగ్ అబ్రాడ్, గోయింగ్ స్పేసెస్, టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్, ఫ్రెండ్లీ అండ్ అమికబుల్. ఇక్కడ చూడండి, గోయింగ్ టు స్పేసెస్ అయితే కాదు, మరి మనకు గోయింగ్ అబ్రాడ్ అనిపిస్తుంది, విదేశాలు పోతున్నారు అనేసి. కానీ ఇక్కడ విదేశాలు కూడా కాదు మిత్రమా, డోంట్ కన్ఫ్యూజ్. సో గోయింగ్ టు ప్లేసెస్ అంటే గోయింగ్ అబ్రాడ్ అని కాదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇండియా ఇప్పుడు చాలా స్కిల్గా ఉంది, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతా ఉంది. కాబట్టి టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ అని అర్థం. సో టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. సో గోయింగ్ ప్లేసెస్ మీన్స్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. సో ఇక సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఇండియన్స్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు, మరి సక్సెస్ అవుతున్నారు అని అర్థం. కాబట్టి గోయింగ్ టు ప్లేస్ అంటే షోయింగ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఆర్ అబిలిటీ, సో లైక్లీ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ గోయింగ్ టు ప్లేసెస్. నౌ క్వశ్చన్ నెంబర్ 11. ఏ ఫ్యూ డేస్ బిఫోర్ హిజ్ డెత్, అతను చనిపోయే ముందు, కొద్ది రోజుల ముందు, హీ మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. జస్ట్ అతను చనిపోయి కొద్ది రోజుల ముందు ఏం చేశాడు? హీ మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా క్లీన్ బ్రెస్ట్ చేసినాడు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్? కన్ఫెస్డ్, టుక్ ఆఫ్ హిజ్ షర్ట్, సఫర్డ్, స్పోక్ ఇల్. మరి చనిపోయే ముందు ఎవరైనా సరే చొక్కర్ తీస్తారా? కాదు కదా. మరి చెడ్డగా మాట్లాడతారా? కాదు కదా. మన అర్థం సఫర్డ్, చాలా బాధపడినాడు. కన్ఫెస్డ్, కాబట్టి ఏమంటున్నాడు? హీ మేడ్ క్లీన్ బ్రెస్ట్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. ఇక్కడ సఫర్డ్ అయితే కాదు. ఆన్సర్ మనకేమి? కన్ఫెస్డ్. అంటే ప్రతిదీ కూడా ఓకే, టు స్పీక్ ఓపెన్లీ అండ్ ఆనెస్ట్లీ అబౌట్ సంథింగ్. అతను ఖచ్చితంగా ఓపెన్గా నీతి నిజాతిగా అతను మాట్లాడినాడు. దట్ మీన్స్ కన్ఫెస్డ్. ఓకే, కాబట్టి మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ మీన్స్ కన్ఫెస్డ్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఐ ఆమ్ డన్ ఫార్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఐ ఆమ్ డన్ ఫార్. వాట్ ఈ మీనింగ్ ఆఫ్ యామ్ డన్ ఫార్? యామ్ డన్ ఫార్ అన్నా, ఐ ఆమ్ డన్ ఫార్ అన్నా, ఓకే, ఐ ఆమ్ డన్ ఫార్, లేకుంటే ఐ ఆమ్ డన్, లేకుంటే ఐ ఆమ్ డన్ విత్, ఐ ఆమ్ డన్, ఐ ఆమ్ డన్ విత్, ఐ ఆమ్ డన్ ఫార్. ఐ ఆమ్ డన్ ఫార్ అంటే టు బీ అబౌట్ టు డై, టు బీ అబౌట్ టు డై, అబౌట్ టు డై, ఇంకా ఆర్ సఫర్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ సీరియస్ డిఫికల్టీ ఆర్ డేంజర్. అంటే దగ్గరకు వచ్చినాడు, సాగు దగ్గరికి అన్నట్టు, అంటే లాస్ట్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా అర్థం. ఇంకా కాబట్టి ఐ ఆమ్ రీచ్డ్ ద ఎండ్, ఐ ఆమ్ రీచ్డ్ ద ఎండ్, హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ ఫినిష్డ్ విత్ ఎనీ యాక్టివిటీ. ఓకే, కాబట్టి రివార్డ్ కాదు కదా, క్వశ్చన్ కాదు కదా, ఆన్సర్ కాదు కదా, రూ ఎండ్ ఇంకా నాశనం అయిపోయింది. ఇంకా చివరి క్షణం ఇంకా. సో రూ ఎండ్ అని అర్థం. దెన్ ఫర్ ఎ హెల్తీ అండ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ వన్ మస్ట్ బీ ఆన్ ద లెవెల్. ఫర్ ఎ హెల్తీ అండ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా కాలం నిలవాలంటే వన్ మస్ట్ బీ ఆన్ ద లెవెల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వన్ మస్ట్ బీ ఆన్ ద లెవెల్. ఓకే, వన్ మస్ట్ బీ ఆన్ ద లెవెల్ ఉండాలా. మరి చూడండి, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం చిరకాలం కొనసాగాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి అంటున్నాడు. ఓకే, దట్ ఇస్ మీ ఆన్ ద లెవెల్ ఉండాలి అంటున్నాడు. ఆన్ ద లెవెల్ ఉండాలి, ఈక్వల్లీ రిచ్ ఉండాలా, మెంటల్లీ కంఫర్టబుల్ ఉండాలా, హానెస్ట్ అండ్ సిన్సియర్ ఉండాలా, రెడీ ఫర్ సాక్రిఫైసెస్ ఉండాలా. సో రెడీ ఫర్ సాక్రిఫైస్ ఏదైనా సరే సాక్రిఫైస్ చేస్తామా? కాదు. రిచ్గా ఉండాలన్నా? లేదు. పూర్ రిచ్ కూడా చాలా క్లోజ్గా ఉండొచ్చు, కాదు కదా. మరి ఆనెస్ట్ అండ్ సిన్సియరా, మెంటల్లీ కంఫర్టబులా? ఓకే, మెంటల్లీ కంఫర్టబులా? ఓకే, మెంటల్లీ కంఫర్టబుల్ కాదు కదా. సో ఆన్సర్ ఏమంటే ఆనెస్ట్గా ఉండాలి, మరి సిన్సియర్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా కాలం పాటు కొనసాగుతుంది.
Then question number 14. The foolish young man soon made ducks and drakes of the vast property his father left him. Okay. The foolish young man soon made ducks and drakes of the vast property his father left. సో ఆ యొక్క ఫూలిష్ యంగ్ మ్యాన్ పనికిమాలినోడికి వాళ్ళ నాయన ప్రాపర్టీ దండిగా అతనికి ఇచ్చి వెళ్ళిపోయినాడు. కానీ ఏం చేశాడు వీడు? సూన్ మేడ్ డ్రగ్స్ అండ్ డ్రేక్స్గా తయారు చేస్తున్నాడు. వ్యాస్ట్ ప్రాపర్టీ అంతా కూడా అతను సర్వనాశనం చేస్తున్నాడు అని మీనింగ్లో ఇది అనమాట. స్క్వాండర్డ్, స్పెంట్, డిస్ట్రిబ్యూటెడ్, గేవ్ని చాటికి ఇచ్చినాడా? ఇది మనకు నెగిటివ్గా ఉంది ఫూలిష్ యంగ్ అంటే. సో చాటికి కాదు. సో డిస్ట్రిబ్యూటర్ అందరికి పంచుతారా? పంచాడు. స్పెంట్ అంటే అతను వాడు ఖర్చు పెట్టుకుని లేదు. స్క్వాండర్డ్. సో స్క్వాండర్డ్ అంటే రెక్లెస్గా డబ్బు ఖర్చు పెట్టేసినాడు అనవసరంగా. టు యూజ్ రెక్లెస్లీ. స్క్వాండర్డ్ ఆర్ వేస్ట్ అంటే వాడు తన యొక్క డబ్బునంతా కూడా దుర్వినియోగం చేసినాడు. డక్స్ అంటే బాతులు, డ్రేక్స్ అంటే మేల్ డక్స్. ఓకే. సో డక్ అంటే బాతు, డ్రేక్ అంటే మేల్ డక్ అనమాట. అంటే వాడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసినాడు. వాళ్ళ నాయన వానికి చాలా ప్రాపర్టీ ఇచ్చిపోయినాడు. కానీ ఈ యొక్క ఫూలిష్ యంగ్ మ్యాన్ విచ్చలవిడి ఖర్చు పెట్టినాడు. ఇక్కడ మేడ్ డ్రగ్స్ అండ్ డ్రేక్స్ అంటే స్క్వాండర్డ్ అని అర్థం. దెన్ ఆల్ హిజ్ వెంచర్స్ వెంట్ టు ద వైన్స్. సో వెంచర్స్ అంటే మనం చూస్తూ ఉంటాం. వెంచర్స్ అంటే ఏదైనా మనం సైడ్ కొనాలనుకోండి, అక్కడ వెంచర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అమెరికాలో కానీ ఇండియాలో కానీ వెంచర్స్ అని పెద్ద పెద్ద వెంచర్స్ అనమాట అవి. ఇక్కడ వెంచర్స్ అంటే అట్టర్లీ వెంచర్స్ అంటే వ్యాపార సంస్థలు. ఓకే. వ్యాపారం చేసే సంస్థలు వెంచర్స్ అంటాం. సో డిసిపేటెడ్ అంటే చెదిరిపోవడం. డిసిపేటెడ్ అంటే చెదిరిపోయింది. ఓకే. ఆల్ హిజ్ వెంచర్స్ డిసిపేటెడ్. ఓకే. ఆల్ హిజ్ వెంచర్స్ డిసిపేటెడ్. స్ప్రెడ్ ఆల్ ఓవర్. గాట్ స్పీడ్ ఆఫ్ ద విండ్స్ బికేమ్ వెల్ నోన్. సో వెల్ నోన్ కాదు, గాట్ స్పీడ్ ఆఫ్ ద విండ్స్ కాదు, స్ప్రెడ్ ఆల్ ఓవర్ కాదు. సో డిసిపెండ్ చెదిరిపోయింది అతని యొక్క వెంచర్స్ అన్నీ కూడా, అతని కళ్ళన్నీ కూడా, అతని యొక్క వ్యాపారం అంతా కూడా అట్టర్గా చెదిరిపోయింది. అట్టర్లీ వ్యానిష్డ్ అంటే నాశనం అయిపోయింది. అట్టర్లీ వ్యానిష్డ్, అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ డిసపియర్ అయిపోయింది. అతని కళ్ళన్నీ ఆ వెంచర్స్ అన్నీ కూడా నాశనం అయిపోవడం జరిగింది, పూర్తిగా వేస్ట్ అయిపోయినాయి. దెన్ ద స్టోరీ ఆఫ్ ద ట్రైన్ యాక్సిడెంట్ హ్యాజ్ నెరేటెడ్ బై వన్ ఆఫ్ ది సర్వైవర్స్ మేడ్ మై ఫ్లెష్ క్రీప్. ద స్టోరీ ఆఫ్ ది ట్రైన్ యాక్సిడెంట్, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, దానికి స్టోరీ చెప్తూ ఉన్నాడు. యాజ్ నెరేటెడ్ వివరించేది నెరేటెడ్ బై ద వన్ ఆఫ్ ది సర్వైవర్స్. ఏ వ్యక్తి బతికి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ గురించి వివరిస్తూ ఉంటే మేడ్ మై ఫ్లెష్ క్రీప్, నా ఫ్లెష్ అది క్రీప్ అయిపోయింది అంటున్నాడు. గురించి గమనించండి, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యొక్క ట్రైన్ గురించి జరిగినప్పుడు ఎందుకంటే అక్కడ చాలా చనిపోయి ఉంటారు, కాళ్ళు ఇరిగింటాయి, చేతులు ఇరిగి రక్తాలు కారిపోతూ ఉంటాయి, చాలామంది గాయాలు అయిపోయి ఉంటాయి. అది వినడానికి మనకి ఎట్లా ఉంటుంది కదా. సో అది అనమాట మేడ్ మై ఫ్లెష్ క్రీప్. ఫ్లెష్ అంటే మనకు తెలుసు ఇంకా మాంసం. క్రీప్ అంటే ఏమంటే ప్రాగుతూ పోవడం. క్రీప్ అంటే క్రీపర్స్ అంటే చెట్లు ఏం ప్రాగుతూ పోతాయి మొక్కలు. సో క్రీప్ అంటే ఏమంటే మాంసం. ఓకే. నేలకు శరీరాన్ని తాకించి ముందుకు ప్రాకడం. ఓకే. ఆల్సో మేక్ వన్స్ స్కిన్ క్రావల్ అని కూడా అనొచ్చు. మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అన్నా లేక మేక్ వన్స్ స్కిన్ క్రావల్ అన్న కూడా సేమ్ మీనింగ్. టు మేక్ సమ్ వన్ ఫీల్ డిస్గస్టెడ్, అఫ్రైడ్ ఎక్సెట్రా. అంతే కదా. అతని సంఘటన వివరిస్తూ ఉంటే మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇంత జరిగిందా, చాలా భయంగా ఉంటుంది. ఆ యొక్క సంఘటన చాలా ఘోరంగా జరిగింది కాబట్టి చాలా భయంగా మనం ఉంటాం అనమాట. కాబట్టి మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అంటే ఏమంటే ఫ్రైటెండ్, నేను భయపడిపోయినా. ఫ్రైటెండ్ అంటే థ్రిల్గా ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఉంటుందా, విన్నది కదా. కాబట్టి చాలా భయం వేసింది, వివరిస్తున్నకు చాలా భయం వేసింది. దెన్ హీ హ్యాస్ రిజైన్డ్ హిజ్ జాబ్ అండ్ బౌంట్ హిజ్ బోర్డ్స్ సో ఫార్ హ్యాస్ గవర్నమెంట్ సర్వైవ్ ఈజ్ కన్సర్న్. హీ హ్యాస్ రిజైన్డ్ హిజ్ జాబ్, బట్ జాబ్ రిజైన్ చేసి అండ్ బౌంట్ హిజ్ బోర్డ్స్, చాలా ఇంపార్టెంట్ అనేది. సో బౌంట్ హిజ్ బోర్డ్స్ అన్నా, బర్న్ యువర్ బ్రిడ్జెస్ అన్నా సేమ్ మీనింగ్. సో బ్రిడ్జ్ అంటే మనం ఆ ఊరి చివరికి రావాలా, మధ్యలో బ్రిడ్జ్ ఉంది, దాన్ని కాల్చి పడేసిన, నేను పోవడానికి దారి లేదు. నేను ఇండియా నుంచి పక్క దేశానికి పోయినా, శ్రీలంక పోయినా, దేంట్లో పోయినా, నేను పడవలో పోయినా, ఇప్పుడు పడవని కాల్చి పడేసిన, నేను ఎట్లా పోవాలంగా? హౌ ఐ క్యాన్ మూవ్? అడ్డు గుర్తుపెట్టుకుని. ఓకే. హీ హాజ్ రిజైన్డ్ హిజ్ జాబ్ బౌండ్ హిజ్ బోర్డ్ సో ఫార్ యాజ్ ద గవర్నమెంట్ సర్వైవ్ ఈజ్ కన్సర్న్. ఇంకా వానికి ఏ అవకాశంగా లేదు. ఎందుకంటే ఇంకా లాస్ట్ అది నేను వచ్చిన పడవనే కాల్చి పడేసుకున్నా. నేను వచ్చి బ్రిడ్జి మీద వచ్చిన కారులో బ్రిడ్జి మీద బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా పోవాలంగా అంటే నాకు ఆ అవకాశాన్ని కూడా నేను కాల్చి పడేసుకున్నా, ఆ అవకాశాన్ని కూడా కోల్పోయినా, ఆ యొక్క అవకాశాన్ని కూడా నేను కోల్పోయాను అని మీనింగ్ అనమాట. ఫెల్డ్ రిజెక్టెడ్, నిరుత్సాహపడిపోయినా కాదు.
బ్లాస్టెడ్ హిజ్ హోప్స్, వారికి హోప్స్ అని బ్లాస్ట్ అయిపోయినాయా? ruined himself, దాని యొక్క నాశనం అయిపోయినాడా? లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్, లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్ అనేది తిరోగమనం. సో ఇక్కడ ఆన్సర్ ఏమంటే మనకు లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్, లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్ అనేది దీని యొక్క ఆన్సర్ అనమాట. ఓకే, సో బర్న్ ఇస్ బోర్డ్స్ అంటే ఏమంటే అన్ని అవకాశాలు వదిలి ఇంకా తిరుగు అంటే మళ్ళీ మన యొక్క డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, నా యొక్క ఇంకా వేస్ట్ అయిపోయింది నా యొక్క లెవెల్, నా యొక్క లైఫ్ అనేసి. హీ కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ టు హిజ్ ఎల్డర్ బ్రదర్. ఐ కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్, మనకు కావాల్సిందేమి కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ టు హిజ్ ఎల్డర్ బ్రదర్ ఈక్వల్ టు నాట్ యాజ్ క్లెవర్ యాజ్, కెనాట్ బి కంపేర్డ్ టు, డల్లర్ దాన్. హీ కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ టు హిజ్ ఎల్డర్ బ్రదర్, అతని యొక్క ఎల్డర్ బ్రదర్ అంటే కెనాట్ హోల్డ్ అంటే కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ అంటే కొవ్వొత్తి పట్టుకోలేకపోతున్నాడు అంటే మీనింగ్ ఏమి? ఈక్వల్ టునా, నాట్ యాజ్ క్లెవర్ యాజా, కెనాట్ బి కంపేర్డ్ టునా, డల్లర్ దానా. ఇది మనకు ఆన్సర్ కావాల్సింది. ఓకే చూడండి ఇక్కడ హీ కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ టు హిజ్ ఎల్డర్ బ్రదర్ అంటే వాళ్ళకి అన్నతో ఇన్ని మనం పోల్చలేము అని మీనింగ్ అనమాట. వాళ్ళు ఏ మాత్రం ఇద్దరిని కూడా మనం కంపేర్ చేయలేము, ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఇద్దరి మధ్య అంటే తెలుగులో కానీ దేత కానీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఓకే కాబట్టి ఈక్వల్ టు కాదు, ఈక్వల్ కాదు, నాట్ యాజ్ క్లెవర్ యాజ్ కాదు, కెనాట్ బి కంపేర్డ్ టు, ఓకే డల్లర్ కాదు, ఓకే కెనాట్ బి కంపేర్డ్ అంటే వాళ్ళని ఏ మాత్రం మనం కంపేర్ చేయలేము, పోల్చలేము, ఇద్దరికి అంత గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ అంటే ఒకటి చాలా తెలివంతే ఒకటి తెలివి లేనివాడు ఆ విధంగా అనమాట. ఓకే ఫస్ట్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ నాట్ నియర్లీ యాజ్ గుడ్ యాజ్ ద సెకండ్. ఇది చాలా మంచివాడైతే వాడు మంచివాడు కాదు, ఇది చాలా ఫాస్ట్గా ఉంటే వాడు స్లోగా ఉంటాడు అట్లా. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కెనాట్ హోల్డ్ ఏ క్యాండిల్ మీన్స్ కెనాట్ బి కంపేర్ టు, ఇద్దరిని మనం కంపేర్ చేయలేము. దెన్ ద క్వశ్చన్ హయ్యర్ మెంబర్షిప్ ఫీ వాజ్ brought up at the last meeting. The question of higher membership fee was brought up at the last meeting. The question of higher membership fee అంటే ఒక కాలేజ్ ఉంది, కాలేజీలో ఇక ఫీజు మెంబర్షిప్ పెంచాలనుకుంటున్నారు, బ్రాట్ అప్ అట్ ద లాస్ట్ మీటింగ్. సో దీన్ని ఎక్కడ చేశారు? లాస్ట్ మీటింగ్లో తీసుకురావడం జరిగింది. మరి వాట్ ది మీనింగ్ ఆఫ్ బ్రాటప్? సో బ్రాటప్ అంటే జనరల్ మనం ఏం చెప్తాం? పిల్లల్ని పెంచాం అనుకుంటే బ్రాటప్ అంటాం. అమ్మ నాన్న లేనప్పుడు వేరే వాళ్ళు గార్డెన్ పెంచుతారు, బ్రాటప్, బాటప్ అంటే పెంచడం. ఇక్కడ మీటింగ్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? మీటింగ్, అది గుర్తుపెట్టుకోండి. డిస్కస్డ్ అట్ గ్రేట్ లెంత్, ఇంట్రడ్యూస్డ్ ఫర్ డిస్కషనా, క్రిటిసైజ్డ్ వెహిమెంట్లీనా, వేగ్లీ రెఫర్టునా. మరి వాట్ మీనింగ్ ఆఫ్ బ్రాటప్ అంటే టు కేర్ ఫార్ ఏ చైల్డ్ అంటిల్ దే ఆర్ యాన్ అడల్ట్. ఒక పిల్లోని తీసుకున్నాం, అతను పెద్దవాడు అయినంతవరకు సాగడాన్ని మనం బ్రాటప్ అంటాం. కానీ ఇక్కడ ఏంది? ఫీజు గురించి డిస్కస్ చేస్తున్న మీటింగ్లో. సో ఇది కాదు. ఇఫ్ యూ బ్రింగ్ అప్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్, ఇక్కడే కదా ఒక సబ్జెక్ట్, యూ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ టు డిస్కషన్ ఆర్ కన్వర్జేషన్. కాబట్టి ఇఫ్ యూ బ్రింగ్ అప్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా ఫీజుని పెంచాలని నాకు సబ్జెక్ట్, యూ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ టు ఏ డిస్కషన్, దాని ఏం చేయాలా? ఒక డిస్కషన్లో పెట్టాలి, ఒక డిస్కషన్లో పెట్టాలి. ఓకేనా? ఇంట్రడ్యూస్డ్ ఫర్ డిస్కషన్. ఓకే కాబట్టి ఇక్కడ నేను ఏదో ఫీజు పెంచాలనుకున్నానో దాన్ని నేను మీటింగ్లో ఈ యొక్క డిస్కషన్ కోసం నేను ప్రవేశపెట్టబోతున్నాను అనేది మీటింగ్. ఓకే సో బ్రాటప్ మీన్స్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ డిస్కషన్. అదే పిల్లలు పెంచినాడే అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? టు కేర్ ఫార్ ఎ చైల్డ్ అంటిల్ దే ఆర్ యాన్ అడల్ట్ అనమాట. దెన్ హీజ్ ఆర్గ్యుమెంట్స్ కట్ నో ఐస్ విత్ మీ, కట్ నో ఐస్ విత్ మీ, ఐస్ను కట్ నో ఐస్, ఐస్ కట్ చేయడం, విత్ మీ, కట్ నో ఐస్ విత్ మీ అంటే ఏమి? ఓకే దీని మీనింగ్ ఏమంటే టు నాట్ హ్యావ్ ఇంపార్టెన్స్ టు సమ్వన్, టు నాట్ హ్యావ్ ఇంపార్టెన్స్ టు సమ్వన్, ఇతరులకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది? కట్ నో ఐస్ విత్ మీ అంటే కట్ నో ఐస్ విత్ మీ. హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ, డిడ్ నాట్ హర్ట్ మీ, డిడ్ నాట్ బెనిఫిట్ మీ, డిడ్ నాట్ మేక్ మీ ప్రౌడ్. సో చూడండి, సో హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ, హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. సో నాట్ హ్యావ్ ఇంపార్టెన్స్ టు సమ్వన్. దెన్ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్, రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద సింబాలిక్ రైటింగ్. ఏం చెప్తున్నాడు? యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద సింబాలిక్ రైటింగ్స్. ఓకే సో యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. మనం చెప్తాం పెద్దలు, అరే నువ్వు ప్రతిదీ కూడా బాగా క్షుణ్ణంగా చదువురా, జాగ్రత్తగా లైన్ టు లైన్ చదువురా అంటూ ఉంటాం మనం, అవునా? కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే లైన్ టు లైన్ చదువు అంటూ ఉంటాం మనం, లైన్ టు లైన్ చదువు అంటుంటామా? సో రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద సింబాలిక్ రైటింగ్స్. మరి వాట్ మీనింగ్ ఆఫ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్? మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే లైన్ టు లైన్ చదువుతున్నాడు గుర్తుపెట్టుకోండి. సో రీడ్ అగైన్ అండ్ అగైన్, అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, నో ద సింబల్స్, లుక్ ఫర్ మెనీ మీనింగ్స్. ఆన్సర్ ఏమంటే
అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. సో లైన్ టు లైన్ చదవడం అంటే మీ డెప్త్గా చదివి క్లియర్ కట్గా దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమి అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ సమ్వన్స్ రియల్ ఫీలింగ్స్. ఏం చెప్తున్నాడు? ట్రై టు అండర్స్టాండ్ సమ్వన్స్ రియల్ ఫీలింగ్స్, ఇన్వెన్షన్స్, ఓకే, ఇంటెన్షన్స్ ఫ్రమ్ వాట్ దే సే ఆర్ రైట్. దెన్ ద రూలింగ్ పార్టీ హ్యాస్ బీన్ వార్న్డ్ నాట్ టు ప్లే టు ద గ్యాలరీ. ద రూలింగ్ పార్టీ హ్యాస్ బీన్ వార్న్డ్. సో రూలింగ్ పార్టీ వార్నింగ్ ఇస్తూ ఉంది. ఎవరికి ఇస్తుంది? జనరల్గా అపోజిషన్ పార్టీకి ఇస్తూ ఉంది. ఏమని? నాట్ టు ప్లే టు ద గ్యాలరీ. నువ్వు గేమ్ ఆడొద్దని వార్నింగ్ ఇచ్చడం జరిగింది. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ టు ప్లే టు ద గ్యాలరీ? టు ప్లే టు ద గ్యాలరీ, టు గివ్ ఇంపార్టెన్స్ టు ద కామన్ మ్యాన్, టు ట్రై టు బి సెన్సేషనల్, టు సీక్ టు విన్ అప్రూవల్, టు సైడ్ ట్రాక్ ద ఇష్యూ. టు సైడ్ ట్రాక్ ద ఇష్యూ. చూడండి, ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఏదో చేస్తూ ఉంటుంది, అపోజిషన్ వ్యతిరేకిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ గవర్నమెంట్ నువ్వు అతి చేసినావు అనుకో నీకు జాగ్రత్తగా ఉంటుంది, ప్రధాని హైలైట్ చేయమాకు ఊరికొరికనే అని వార్నింగ్ ఇస్తాం. ఓకే, సో ఇదే మీనింగ్ అంటే టు ప్లే టు ద గ్యాలరీ అంటే ముఖ్యమైన విషయాలలో సీరియస్గా వివరించే బదులు ప్రజలను ఆకట్టుకోవడానికి, పాపులర్ చేసుకోవడానికి మనని ప్రయత్నించడం. అంతే కదా, వాళ్ళు మంచి పేరు అనే ఉద్దేశంతో, ఓకే, మంచి ఉద్దేశంతో ముఖ్యమైన విషయాల్లో సీరియస్ వివరించే బదులుగా అది చాలా ఇంపార్టెంట్ కానీ దాన్ని పట్టించుకోరు, కానీ దాన్ని డైవర్ట్ చేయాలి, రాజకీయాన్ని మనం డైవర్ట్ చేయాలి. అప్పుడు మనం టు ప్లే టు ద గ్యాలరీ అంటాం. అంటే టు ట్రై టు బి సెన్సేషనల్. దెన్ ఇన్ ద సెక్యూరిటీస్ స్కామ్ ద నేషనల్ క్రెడిబిలిటీ వాజ్ అట్ స్టేక్. వాట్ మీన్ క్రెడిబిలిటీ? నమ్మకం. నేషనల్ క్రెడిబిలిటీ ఏమి? జాతీయ నమ్మకం. వాజ్ అట్ స్టేక్. ఎందుకంటే దీని సెక్యూరిటీ స్కామ్, మనకు హర్షద్ మెహతా స్కామ్ ఉంది. సో హర్షద్ మెహతా స్కామ్ వల్ల భారతదేశం యొక్క ప్రతిష్ట అంటే ఇక బిజినెస్ పరంగా చాలా దెబ్బతినింది అప్పుడు. సో కాబట్టి క్రెడిబిలిటీ అంటే నమ్మకం. అట్ స్టేక్, ఎందుకంటే అది ప్రమాదంలో పడింది అని చెప్పడం. ప్రమాదంలో పడింది అంటే ఏమి? డేంజర్. ఓకే, సో ఇక సెక్యూరిటీ స్కామ్ జరిగింది కాబట్టి హర్షద్ మెహతా స్కామ్ జరిగింది కాబట్టి మన దేశం యొక్క నమ్మకం అనేది డేంజర్లోకి వెళ్ళిపోయింది. Then there is no love lost between any two neighboring countries in the world. ఏ రెండు పక్క కంట్రీస్ కూడా వాటి మధ్య ఏముందంట? లవ్ ఏం లేదు. ఏముందంట? దేర్ ఇస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్. వాళ్ళ మధ్య లవ్ అనేది ఉండదు. మీరు గమనించండి, చైనా ఉంది, చైనాకు ఇండియాకు పడదు. ఎందుకు? రెండు పక్క కంట్రీస్. చైనాకు తైవాన్ పడదు. ఎందుకు? రెండు పక్క కంట్రీస్. కానీ తైవాన్కి ఇండియాకి పడుతుంది. ఎందుకంటే చైనా ఇండియా తైవాన్ ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్కు ఇండియాకి పడదు, అదే పాకిస్తాన్కు చైనాకు పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ పడదు, రెండు ముస్లిం కంట్రీస్ అయినా పడదు. ఎందుకంటే రెండు పక్కపక్కన కంట్రీస్ ఉన్నాయి కాబట్టి. మీరు గమనించండి, ప్రపంచ పటంలో ఏ రెండు పక్క కంట్రీస్ ఉన్నా కూడా మ్యాక్సిమం కంట్రీస్, అన్ని కానీ చెప్పను కానీ, సో మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటాయి. వాళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అరుదుగా ఉంటుంది. సో వాట్ మీనింగ్ ఆఫ్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటే దే డు నాట్ లైక్ ఈచ్ అదర్ అట్ ఆల్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడరు అనే మీనింగ్లో మనం ఇది చెప్పడం జరుగుతుంది. స్టాప్ లవింగ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్, ఫార్మింగ్ ఏ గ్రూప్, హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్. ఓకే, సో నాట్ ఆన్ గుడ్ టర్మ్స్. గుడ్ టర్మ్స్ అంటే ఏమండి? ఇద్దరి మధ్య సంబంధాలు బాగుండవు. సో గుడ్ టర్మ్స్, అంతేగాని మీరు స్టాప్ లవింగ్ అని కాదు మిత్రమా. నాట్ ఆన్ గుడ్ టర్మ్స్, వాళ్ళ మధ్య ఎటువంటి మంచి సంబంధాలు ఉండవు. ఏ రెండు పక్క కంట్రీస్ ఎత్తుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అనేది సరిగా ఉండవు. మీరు అంతే కదా, మనకి కదా బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఒక ఎదురు బాగుంటాం, పెళ్ళైన తర్వాత మనం రైవల్స్గా తయారైపోతాం ఒక ఇంట్లో వాళ్ళమే. అందుకని పక్కన ఉన్నప్పుడు ఇద్దరి మధ్య రేరుగా చాలా వరకు కేసెస్ అన్నీ కూడా బ్రదర్ సిస్టర్స్, బ్రదర్ కావచ్చు, ఇట్లా ఎప్పుడు కూడా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు ఆస్తుల కోసం. మనం చూస్తున్న రాజకీయ పరంగా ఇప్పుడే రాజకీయాలలో. సో ఎవరైనా సరే ఆస్తుల కొరకు కానీ అంటే పక్క ఉండే వాళ్ళు ఎప్పుడు పడుతూనే ఉంటారు. సో పక్క ఉండే ఎవరో కాదండి, అన్నదమ్ముల మధ్య దాయాదులు, లైక్ పాకిస్తాన్ ఇండియా విధంగా అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ 25. హీ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. ఫెన్స్ అంటే ఏమండి? ఫెన్సింగ్ వేయడం అంటూ ఉంటాం, కంచె వేయడం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? కంచె మీద కూర్చున్నాడు. కంచె మీద చూస్తే దానికి ముళ్ళు ఉంటాయి. ముళ్ళుల మీద కూర్చుంటే అర్థమేమే ఇబ్బందికి ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే వాడు ఆ పక్క చెప్పలేడు, ఈ పక్క చెప్పలేడు. అంటే అతను డెసిషన్ తీసుకోలేకున్నాడు. గోడ మీద పిల్లి, ఆ విధంగా చెప్తాం మనం. ఓకేనా? కాబట్టి హీ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్. ఎప్పుడైనా సరే మనకు అక్యూజ్ వచ్చిందంటే పక్కన ఆఫ్ ఉంటుంది మిత్రమా.
సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే అర్థమేమి అంటే వాడు కంచి మీద కూర్చున్నాడు, ఆ పక్క పోలే ఈ పక్క పోలే, అనుకూలాన్ని బట్టి అట్లని జంప్ కాదు ఇట్లని జంప్ కావచ్చు, అట్లా అని గుర్తుపెట్టుకోండి. సో టు రిమైన్ న్యూట్రల్ అంటే ఆ పక్క పోలేక ఈ పక్క పోలేక ఉన్నాడు, న్యూట్రల్ తటస్థంగా ఉన్నాడు. టు రిఫ్యూజ్ టు టేక్ సైడ్స్ ఇన్ ఏ డిస్ప్యూట్, ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక గొడవ వచ్చినప్పుడు అతను ఆ పక్క ఈ పక్క టు రిఫ్యూజ్ టు టేక్ సైడ్స్, ఆ పక్కకు ఈ పక్కకు రెండు పక్కలు పోలేకున్నాడు, అతను తటస్థంగా ఉన్నాడు, ఫెన్స్ మీద కూర్చోన్నాడు అని అర్థం. అబ్జర్వింగ్ ద సీన్స్, రిస్ట్రిక్టింగ్ ఫెన్స్, హెసిటేటింగ్ విచ్ సైడ్ టు టేక్, కాబట్టి హెసిటేటింగ్ విచ్ సైడ్ హీ టేక్ టు టేక్ అంటే ఆ పక్కన ఈ పక్క పోవాలనేసి అతను ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అంటే సిట్టింగ్ అనే ఫెన్స్ అంటే అతను నిర్ణయించుకోలేకపోతున్నాడు అనేది. దెన్ వెన్ ద బాడీ వాజ్ పుట్ ఇన్ టు ఏ బోర్డింగ్ స్కూల్ వెన్ ది బాయ్ వాజ్ పుట్ ఇన్ టు ఏ బోర్డింగ్ స్కూల్, సో బాయ్ని బోర్డింగ్ స్కూల్లో అంటే హాస్టల్ వేయడం వల్ల హీ క్విక్లీ చాలా ఫాస్ట్గా ఫెల్ ఇన్ టు లైన్, దారిలోకి వచ్చినాడు, వితౌట్ హిజ్ యూజువల్ తాంత్రమ్స్ అండ్ ఇండిసిప్లైన్డ్ బిహేవియర్. సో తాంత్రమ్స్ అంటే కుయుక్తులు అంటే అబద్ధాలు చెప్పడంలో అయితేనేమి, ఇండిసిప్లైన్డ్ బిహేవియర్ అయితేనేమి, ఇంతకుముందు సరిగ్గా నిద్రలేసేవాడు కాదు, ఇది చేసేవాడు కాదు, అన్ని అబద్ధాలు చెప్పేవాడు, మాటలు చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే మనం హాస్టల్ వేసినామో బట్ చాలా ఫాస్ట్గా ఫెల్ ఇన్ టు లైన్ అంటే దారిలోకి వచ్చినాడు. సో ఫెల్ ఇన్ టు లవ్ అంటే దారిలోకి రావడం. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ falls into line, he or she or it starts to follow the rules and behave accordingly to expected standards of behavior. సో అక్కడ ఏం రూల్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క రూల్స్ను వాడు కట్టుబడడానికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా కానీ వస్తువు కానీ వాళ్ళు ఆ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఆ యొక్క స్కూల్ కానీ ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు తొందరగానే దారిలోకి వచ్చినారు అని చెప్పారు. దాంట్లో మనం ఈ యొక్క ఫెల్ ఇంటూ లైన్ అని ఉపయోగిస్తాం. ఓకే, ఫెల్ ఇంటూ లైన్ ఉపయోగిస్తాం. ఓకే, సో బికేమ్ ఆర్డర్లీకి దారిలోకి వచ్చేసినాడు. బై హిజ్ వర్చ్యూస్ లైఫ్ హీ హ్యాజ్ మేడ్ అమెండ్స్ ఫర్ హిజ్ ఫాస్ట్ యాక్షన్స్. బై హిజ్ వర్చ్యూస్ లైఫ్ హీ హ్యాజ్ మేడ్ అమెండ్స్. అమెండ్ అంటే అమెండ్మెంట్స్ అండి మార్పులు చేర్పులు కదా. దీని వాట్ మీనింగ్ ఆఫ్ మేడ్ అమెండ్స్ ఫర్ హిజ్ ఫాస్ట్ యాక్షన్స్. ఓకే, రిపెంటెడ్ ఫర్, ఓకే, కాంపెన్సేటెడ్ ఫర్, ఫర్గెటన్ అబౌట్, సఫర్డ్ ఫర్. ఓకే, దెన్ రిపెంటెడ్ ఫర్. ఓకే, కాంపెన్సేట్ చేయడము, సఫర్ చేయడము, ఫర్. సో ఆన్సర్ మనకు రిపెంటెడ్ ఫర్. హీ రీడ్ ఫర్ ద బార్. బార్ అంటే ఏమంటే ఇక్కడ బార్ అంటే మందు కదా, ఇక్కడ బారిస్టర్ అని అర్థం. లా చదివే వాళ్ళు లాయర్స్. హీ రీడ్ ఫర్ బారిస్టర్ అంటే హీ రీడ్ ఫర్ లా కోర్స్ అని అర్థం. స్టడీడ్ టు బికమ్ ఏ బారిస్టర్. ఓకే, వెరీ గుడ్. Studied to become a barrister, studied to become a barman, studied to become a judge, studied to become a courtier. So answer is మనకి ఇక్కడ. సో studied to become a barrister అంటే ఏమండి న్యాయ విద్య. దెన్ in the field of social service the Parsis bear the palm. ఓకే, in the field of social service చేయడంలో పారసీకులు అంటే ఒక జాతి, హిందూయిజం జైనిజం లాగా వాళ్ళకి పారసీకులు ఒక బేర్ ద పామ్. సో బేర్ ద పామ్ అంటే క్యారీ ఆఫ్ ద పామ్. బేర్ ద పామ్ అన్న క్యారీ ఆఫ్ ద పామ్ అన్న సేమ్ మీనింగ్. పామ్ అంటే అరిచేయి కదా, అరిచేయ మోసం అంటే టు బి విన్నర్, టేక్ ద ప్రైజ్. విన్నర్ ఆర్ టేక్ ద ప్రైజ్. ఆర్ ద లీడర్సా, ఆర్ ద డోనర్సా, ఆర్ ప్రీ ఎమినెంట్ పర్సన్సా, ఆర్ రిఫార్మర్సా. ఓకే, సో ఆర్ ద ప్రీ ఎమినెంట్ పర్సన్స్ అంటే గొప్ప వాళ్ళని కదా. సో గొప్ప వాళ్ళకి విజయాలు వస్తాయి కదా. కాబట్టి బేర్ ద పామ్ అంటే ప్రీ ఎమినెంట్. దెన్ ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 30. హీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు కర్రీ ఫేవర్ విత్ హిజ్ బాస్ అండ్ డస్ నాట్ ఈవెన్ మెయింటైన్ హిజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏమంటాడు? హీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు కర్రీ ఫేవర్ విత్ హిజ్ బాస్. వాళ్ళ బాస్ దగ్గర ఎప్పుడు కూడా కర్రీ ఫేవర్గా ఉన్నాడు. అండ్ డస్ నాట్ ఈవెన్ మెయింటైన్ హిజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. తనకంటే ఒక ఆత్మగౌరవం ఉంది కదా, ఆత్మాభిమానం ఉంది కదా. సో దాన్ని కూడా అతను మెయింటైన్ చేయలేడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి తనకి ఏదైనా అవసరం ఉందనుకోండి తన బాస్ దగ్గర, అతను ఊరికి పొగుడుతూనే ఉంటాడు. ఇంకా ఎందుకు తన అవసరం తీరాలి కాబట్టి. అక్కడ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది అని కూడా ఆలోచించడం. ఇంకా సో ఆ యొక్క స్థాయిని ఏమంటామంటే మనం కర్రీ ఫేవర్ విత్ అంటాం. అంటే తన అవసరం కొరకై ఎంత స్థాయికైనా సరే దిగజారుతాడు ఎదుటి వాళ్ళని పొగడంలో అని మీనింగ్ అనమాట. కాబట్టి టు ప్రైజ్ సమ్వన్ ఎస్పెషల్లీ సమ్వన్ ఇన్ అథారిటీ. సో ఇక్కడ ఆఫీసే కదా, బాస్ అంటే ఆఫీసే కదా, అథారిటీనే కదా. ఇన్ ఏ వే దట్ ఈజ్ నాట్ సిన్సియర్ ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్వన్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో కాబట్టి మనకు గెట్ అబ్లిగేషన్ ఫ్రమ్
పికప్ క్వారల్ విత్, ఫ్లాటర్ అంటే ఏమి ఉందో లేని పొగడం, టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఫ్రమ్. ఓకే, మనకేమండి ఫ్లాటర్ అంటే పొగడడం, ఊరికినే అంటే లేని దాన్ని కూడా ఉన్నట్లు పొగిడితే దాన్ని ఏమంటామంటే మనం ఫ్లాటర్ అంటాం. దెన్ ఫార్ హిజ్ అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎస్పియోనైజ్ హీ ఈజ్ అండర్ ఏ క్లౌడ్ దీస్ డేస్. అండర్ ఏ క్లౌడ్ అంటే మీనింగ్ ఏమి అంటున్నాడు. ఫార్ హిజ్ అలెజ్డ్ ఇన్వాల్వ్ ఇన్ ఎస్పియోనైజ్ అంటే ఏమండి కుట్ర గూఢచర్యం, ఎస్పియోనైజ్ గూఢచర్యం. ఓకే, హీజ్ అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎస్పియోనైజ్ అంటే గూఢచర్యం కేసు కింద అతను అలెజ్డ్ అయిపోయినాడు. హీ ఈజ్ అండర్ ఏ క్లౌడ్ దీస్ డేస్, అందువల్ల ఈ కాలంలో అతను అండర్ క్లౌడ్గా ఉన్నాడు. అంటే మీరు గమనించండి, ఒక వ్యక్తి గూఢచర్యం చేసినాడంటే మిగతా వాళ్ళందరూ అతను ఎట్లా చూస్తారు, ఇంకా అనుమానంగా చూస్తుంటారు కదా, ఒక డిఫరెంట్గా చూస్తూ ఉంటారు కదా, తేడాగా చూస్తుంటాం కదా. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అండర్ ఏ క్లౌడ్. ఓకే, వాట్ మీనింగ్ అండర్ ఏ క్లౌడ్? ఎక్స్పీరియన్సింగ్ క్లౌడీ వెదర్, ఎంజాయింగ్ ఎ ఫేవరబుల్ లక్, అండర్ సస్పిషన్, అండర్ అబ్జర్వేషన్. సో ఎస్పియోనేజ్ అంటే ఏమంటే గూఢచర్యం అండి. సో అండర్ ఏ క్లౌడ్ అంటే ఏమంటే అండర్ సస్పిషన్ అంటే అతను అనుమానాస్పదంగా, ఇన్ ట్రబుల్, ఆర్ అవుట్ ఆఫ్ ఫేవర్ అనమాట. సో ఆన్సర్ అండర్ సస్పిషన్ అంటే ఏమంటే అనుమానాస్పదం. అంటే అసలు గూఢచర్యం కేసులో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా అతన్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు అని మీనింగ్ అండర్ ఏ క్లౌడ్ అంటే. దెన్ వీ హ్యావ్ అపీల్డ్ టు హిమ్ అగైన్ అండ్ అగైన్, దెర్ ఇస్ నో యూస్ ఫ్లాగింగ్ ఎ డెడ్ హార్స్ నౌ. సో వీ హ్యావ్ అపీల్డ్ టు హిమ్ అగైన్ అగైన్, అతను మళ్ళీ అతను వేడుకున్నాం. అపీల్ అంటే రిక్వెస్ట్ చేసుకున్నాం, వేడుకున్నాం. బట్ దెర్ ఇస్ నో యూస్, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. నో యూస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే చనిపోయిన గుర్రం మీద ఫ్లాగ్ చెక్కినట్లు. సో ఫ్లాగ్ చనిపోయిన గుర్రం మీద నాకు చెక్కితే ఏమొస్తుంది, ఏం రాదు. గుర్రం పోతుంది అనుకోండి, చెక్కినా దూరం తిరిగి ఇది నా రాజ్యం తిరుక్కొని వస్తుంది. కానీ చనిపోయిన గుర్రం మీద జెండా నడితే నో యూజ్ కదా, ఎటువంటి ఉపయోగం లేదు కదా, నిరుపయోగం అని అర్థం. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే నిరుపయోగం, అంటే చనిపోయిన గుర్రాన్ని కొట్టడం అని గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఫ్లాగింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకుని ఫ్లాగ్ అంటే జెండాని పెట్టుకుని, జనరల్గా ఫ్లాగ్ అంటే ఏమంటే కొట్టడం అని అర్థం. చనిపోయిన గుర్రాన్ని కొడితే ఎటువంటి యూజ్ ఉందా, నో యూజ్ కదా. సో చనిపోయిన గుర్రాన్ని కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు ఇట్లా గుర్తుపెట్టుకుని, లేకుంటే ఫ్లాగ్ కదా, ఎఫ్ఎల్జీ ఫ్లాగ్ అట్లా గుర్తు, ఫ్లాగ్ మీద గుర్రం జెండా పెడితే నో యూజ్ అట్లా గుర్తుపెట్టుకో, మీ ఇష్టం. సో ఎఫ్ఎల్ఏజీ ఫ్లాగ్ అన్నా గుర్తుపెట్టుకో, లేదంటే ఎఫ్ఎల్ఓజీ ఫ్లాగ్ అంటే చనిపోయిందని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే మనం చనిపోయిన గుర్రాన్ని కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది అట్లా పడుకుంటే కానీ లేయదు, ఇంకా బతికుంటే లేచి మళ్ళీ మన పని చేస్తుంది, కానీ ఇప్పుడు ఆ పని చేయలేదు. సో రిపీటింగ్ అవర్ రిక్వెస్ట్, ఇక్కడ ఏమంటారు, టు వేస్ట్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ట్రయింగ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు దానికి ఎంత కొట్టినా కూడా దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదయ్యంగా. నువ్వు వానికి ఎన్నెన్న చెప్పయ్యంగా, ఎన్నిసార్లు ఆలపించుకున్నా దాని ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇంకా వాడు నువ్వు ఎంతసార్లు చెప్పినా కూడా వాడు వినడు, వదిలేదాన్ని వాడిని అని చెప్పి మీనింగ్లో మనం చెప్తాం. సో ఫ్లాగింగ్ డెడ్ హార్స్ అంటే రిపీటింగ్ అవర్ రిక్వెస్ట్ కాదు, మేకింగ్ హిమ్ సీ రీజన్ కాదు, బీటింగ్ అబౌట్ ద బుష్ కాదు. సో వాట్ మీనింగ్ బీటింగ్ అబౌట్ ద బుష్? తిప్పి చెప్పడం, అంటే ఒకదాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పేదాన్ని ఏమంటామంటే మనం బీటింగ్ అబౌట్ ద బుష్ అంటాం. సో వేస్టింగ్ టైమ్ టు యూజ్లెస్ ఎఫర్ట్స్ అనమాట. దెన్ వీ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద రెచ్డ్ ఆఫ్ ద ఎర్త్. సో లుక్ డౌన్ అపాన్ అంటే ఏమంటే చిన్న చూపు చూడడం మిత్రమా, చిన్న చూపు చూడడం. ఓకే, లుక్ డౌన్ అపాన్ కింద చూపు, చిన్న చూపు చూడడం అంటే తక్కువ చేసి మాట్లాడడం గుర్తుపెట్టుకోండి. అండర్ సస్పిషన్, ఇన్ ట్రబుల్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేవర్. సో రిచ్డ్ ఆఫ్, రిచ్డ్ ఇచ్చిందని పక్కన ఆఫ్ ఇప్పుడు రిచ్డ్ ఆఫ్ అంటే ఏమంటే డీప్లీ డిస్ట్రెస్డ్ ఆర్ అన్హ్యాపీ, మిజరబుల్ ఆర్ అన్ఫార్చునేట్. ఓకే, కాబట్టి వాట్ మీనింగ్ ఆఫ్ లుక్ డౌన్ అపాన్ అంటే మీనింగ్ ఏమంటే హేట్ ఇంటెన్షియలీ ద్వేషించడం. బికాస్ ఆఫ్ హిజ్ మిస్బిహేవియర్ హీ ఈజ్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో బికాస్ ఆఫ్ హిజ్ మిస్బిహేవియర్, అతని యొక్క మిస్బిహేవియర్ వల్ల హీ ఈజ్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో అతనికి ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అతన్ని బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్ కదా. అది ఏం చేస్తారు, అందరూ కూడా నెట్టుగా చూస్తారు కదా. గెట్ ఫినిష్డ్, గెట్ రిప్రమాండెడ్, ఫీల్ సారీ, లిజన్ టు ద మ్యూజిక్ అయితే కానే కాదు ఇప్పుడు కూడా. ఫేస్ ద మ్యూజిక్. ఓకే, ఫేస్ ద మ్యూజిక్ చూడండి కదా. టు యాక్సెప్ట్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏమండి, టు యాక్సెప్ట్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎటువంటి వచ్చినా కూడా టు యాక్సెప్ట్ చేయాలి. అన్ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ కంటే అన్ప్లెజెంట్ వచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కాన్సిక్వెన్స్. ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ చీటింగ్ హిజ్ ఎంప్లాయర్
చాలా సంవత్సరాలు వాళ్ళకి ఎంప్లాయ్ని చీట్ చేసినాడు. ద ఎంబజల్ అంటే మోసం చేసినాడు. ద ఎంబజల్ ఫైనల్లీ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో చివరికి ఏం చేయాలి, అతను ప్రతి ఒక్కరు అతను విమర్శిస్తారా, తిడతా ఉంటారు కదా, అదనమాట. సో ఎంబజలర్ అంటే సమ్వన్ హూ సీక్రెట్లీ టేక్స్ మనీ దట్ ఈస్ ఇన్ దేర్ కేర్ ఆర్ దట్ బిలాంగ్స్ టు అన్ ఆర్గనైజేషన్. అపహరించేవాడు. ఎంబజలర్ అంటారండి డబ్బులు అపహరించేవాడిని మనం ఏమిటంటే ఎంబజలర్ అంటాం. సో ఒక నమ్మకంగా ఉన్నాడు, ఒక ఆర్గనైజేషన్ ఒక నమ్మకంగా ఉన్నాడు, వాడు సీక్రెట్గా ఆ డబ్బులు దొంగతనం చేశాడు అనుకోండి, ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ఆర్గనైజేషన్ అతను అందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేస్ ద మ్యూజిక్. రిప్రిమెండ్ అంటే ఏమంటే తీవ్రంగా మందలించడం. రిప్రిమెండ్ అంటే తీవ్రంగా మందలించడం. తీవ్రంగా అందరూ కూడా అతను మందలిస్తూనే ఉంటారు, ఇంకా అరుస్తూనే ఉంటారు అనమాట. అందరూ కూడా అతను అరుస్తూనే ఉంటారు. ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ డిస్టర్బ్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ టోకన్ స్ట్రైక్ బై ద వర్కర్స్. ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ డిస్టర్బ్ అంటే ఏమండి అంతరాయం కలిగించడం. డిస్టర్బ్టెడ్ ఆన్, ఓకే, డిస్టర్బ్టెడ్ మీన్స్ అంతరాయం కలిగించడం. అకౌంట్ ఆఫ్ ఏ టోకన్ స్ట్రైక్, మనకు చూస్తాను టోకన్ అడ్వాన్స్ చేస్తుంటాం మనం. ఏదైనా సరే ఒక బిల్డింగ్ కొనాలన్నా లేదా ఒక సైట్ కొనాలనుకోండి, సో అడ్వాన్స్గా అంటే ఇది నాకు నేను మళ్ళీ వస్తే అంత మొత్తం డబ్బులు చెల్లించి అంటాను, అంతవరకు ఇది టోకన్ అడ్వాన్స్ పెట్టుకో అంటే ఇది ఎవరు చెప్పగాకు నేను వచ్చి కొంటా. సో కొంత డబ్బులు ఇవ్వడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ టోకన్ అడ్వాన్స్. సో ఇక్కడ మనకి టోకన్ స్ట్రైక్ అంటున్నాడు. సో టోకన్ స్ట్రైక్ అంటే ఏమంటే టెంపరీ స్ట్రైక్ అనమాట. అంటే వార్నింగ్ ఇవ్వడం, మేము అడ్వాన్స్గా స్ట్రైక్ చేయబోతున్నాం, నెక్స్ట్ మీరు మా యొక్క కొన్ని తీర్చకపోతే ఫుల్ స్ట్రైక్ చేస్తాం అని చెప్పేదాన్ని టోకన్ స్ట్రైక్ అంట. ఓకే, ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ డిస్టర్బ్టెడ్. సో ఫ్యాక్టరీ అంతరాయం కలిగింది ఆన్ అకౌంట్ ఆఫ్ ఎందుకు టోకన్ స్ట్రైక్ బై ది వర్కర్స్. అక్కడ వర్కర్స్ ఏం చేస్తుంటే టోకన్ స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, టోటల్ స్ట్రైకా, కేర్ఫుల్లీ ప్లానెడ్ స్ట్రైకా, షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ ఏ వార్నింగ్, సడన్ కాల్ ఫర్ స్ట్రైకా. సో షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ ఏ వార్నింగ్, ఒక వార్నింగ్ లాగా ఈరోజు 2 hours స్ట్రైక్ చేస్తున్నాం, ఈరోజు స్ట్రైక్ చేస్తాం, నెక్స్ట్ మా కోరికలు తీర్చాలా, మాకు శాలరీ పెంచాలా అనే దాన్ని మనం ఏమంటామంటే టోకన్ స్ట్రైక్ అంటాం. సో షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ ఏ వార్నింగ్. బై అపోజింగ్ హిజ్ ప్రపోజల్ fell fall of him. What is the meaning of fell fall of? Quarreled with, felt annoyed with, agreed with, did not agree with. Okay, so fell fall of means to get into trouble because of failing to do what is required by the law, rule, etc. So that is the meaning of fell fall off and means quarreled with. Then those who work by fits and starts seldom show good results. Those who work by fits and starts, fit అంటే ఆగుతూ స్టార్ట్ చేస్తూ, ఫిట్స్ ఆగడం, స్టార్ట్ అంటే మూగడం, ఆగుతూ పోతూ, షెల్డమ్ అంటే అరుదుగా, షో గుడ్ రిజల్ట్స్. సో దాంట్లో మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అంటున్నాడు. ఓకే, దోజ్ హూ వర్క్ బై అంటే కంటిన్యూ చేసామనుకోండి మైండ్ ఏమవుతుంది, ఆగిపోద్దా. కంటిన్యూగా 4-5 years చదివాం అనుకోండి నో యూజ్ కదంగా. ఒక 2 hours చదవాలా, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ చదవం అనుకోండి మైండ్ బాగా గుర్తుంచుకుంటుంది. అది ఏ పని చేసినా కూడా మనం ఏం చేయాలా, ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే స్టార్ట్ స్టాప్ దాన్ని ఏమంటామంటే మనం ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటాం. ఫిట్ వచ్చినప్పుడు పడిపోతాడు, స్టార్ట్ మళ్ళీ నడుస్తాడు అట్లా. రేర్లీనా, డిస్ఇంటరెస్టెడ్లీనా, ఇర్రెగ్యులర్లీనా, రెగ్యులర్లీనా. సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇర్రెగ్యులర్లీ అంతే కదండి, ఆగడం మూగడం. ఇట్ ఆఫన్ స్టాప్స్ అండ్ దెన్ స్టార్ట్స్ అగైన్. ఓకే, కాబట్టి ఆగుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సెల్డమ్ అంటే ఏమంటే హార్డ్లీ, సెల్డమ్, బేర్లీ నెగిటివ్ మీనింగ్ అనమాట. ద న్యూ మేనేజర్ థాట్ దట్ హీ వుడ్ గివ్ ఎంప్లాయీస్ ఎనఫ్ rope for the first 6 months, after which he would check the work done himself. The new manager thought that he would give employees enough rope for the first 6 months. 6 నెలల వరకు కంపెనీ ఎంప్లాయర్ వాళ్ళకి ఏమి ఇచ్చినాడు, వారికి సరిపడంత తాడు చేసినాడు, ఉరేసుకోపోంటారా అని తాడు చేసినాడు, అంటే మీ ఇష్టం అని చెప్పేసినాడు. ఆఫ్టర్ విచ్ హీ వుడ్ చెక్ ద వర్క్ డన్ హిమ్సెల్ఫ్. తర్వాత చెక్ ఎంతవరకు ఎంత నేను గమనిస్తాను చెప్పినాడు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గివ్ ఎంప్లాయీస్ ఎనఫ్ రోప్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది అంటే గివ్ ఎంప్లాయీస్ ఎనఫ్ రోప్ అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి తగినంత తాడిచ్చినాడు ఉరేసుకోవడానికి అని గుర్తు. ఉరేసు అంటే ఏమి, దండిగా తాడు ఉరేసుకుంటాడు వాడు ఖచ్చితంగా. వాడు ఏమైనా సరే చేస్తాడు. ఇంకా అందువల్ల ఎప్పుడైనా సరే మన ఫుల్ ఫ్రీడమ్ అనేది
6 నెలలకు చూద్దాంలే, తర్వాత మీద కూర్చుంటారు వాళ్ళు, ఇంకా ఏం చేయలేం మనం. కాబట్టి ఎవరైనా గురి వేసుకోవడానికి తగిన తాడును ఇవ్వడం అంటే ఫ్రీడమ్ ఇవ్వడం అని అర్థం. అంటే వాళ్ళకి 6 నెలలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాడు అని అర్థం. ఫ్రీడమ్ ఇచ్చిననుకో వాళ్ళు తర్వాత మెడకు ఉరి తాడే కూర్చుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ వాట్ మీనింగ్ ఆఫ్ గివ్ ఎంప్లాయీస్ ఎనఫ్ రోప్, మెనీ directives and orders, sufficient advice, all the materials they needed, enough freedom for action. ఓకే, అండి, ఎనఫ్ ఫ్రీడమ్ ఫర్ యాక్షన్. సో 6 నెలల వరకు మీరు మీ ఇష్టం, మీకు ఏ పని కూడా పని చేయండి అని చెప్పినాడు. ఆ తర్వాత నేను ప్రోగ్రెస్ చూస్తాను అని ఆయన మేనేజర్ అనుకున్నాడు. దెన్ హీ వాజ్ ఆల్ అట్ సీ when he began his new job. He was all at sea. What is the meaning of at sea? He was all at sea. He began his new job. వానికి జాబ్లో అంతా అట్ సీ అంటాడు. అట్ సీ అంటే మీరు ఇక్కడ సముద్రం గుర్తుపెట్టుకోండి, సముద్రం. సో మీరు పడవలు వెళ్తున్నారు, సముద్రం పడవల మధ్యలో ఆగిపోయింది. అప్పుడు అట్ సీ సముద్రం మీరు ఉన్నారు. నార్త్, ఈస్ట్, వెస్ట్ ఏమని తెలియదు, ఇంకా ఎట్లా పోనో మనకు తెలియదు ఇంకా. అంటే అప్పుడు మేము ఎక్కడున్నాం, మనం ఇంకా డేంజర్లో ఉన్నామని అర్థం. సముద్రం మధ్యలో ఉన్నామంటే, పడవ ఆగిపోయిందంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సో నాకు ఏం తెలియదు, నాకు భయం వేస్తూ ఉంది, నేను డేంజర్లో ఉన్నానని అర్థం. కానీ అట్ సీ మీన్స్ డేంజర్. అట్ సీ డేంజర్ ఉంది అక్కడ. సో హ్యాపీనా, షాడా, పజల్డా, ట్రెంపెంటా. సో కనుక్కోండి మిత్రమా, పజల్డ్ అంటే కన్ఫ్యూజ్లో ఉన్నా, ఎట్లా పో నాకు తిరగడం లేక, పజిల్డ్ అంటే భయంగా ఉన్నా, కన్ఫ్యూజ్లో ఉన్నా అని చెప్పేదాన్ని మనం అట్ సీ అంటాం. దెన్ ద స్వీపింగ్ స్టేట్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. ద స్వీపింగ్ స్టేట్మెంట్ బై ద బాస్ లెఫ్ట్ ద కన్సెన్షియస్ వర్కర్స్ డిస్గస్టెడ్. ద స్వీపింగ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో మిత్రమా. ద స్వీపింగ్ స్టేట్మెంట్ బై ది బాస్ లెఫ్ట్ అంటే బాస్ ఏం చేసినాడు, ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. లెఫ్ట్ ద కాన్సెన్షియస్నెస్ ఆఫ్ ద వర్కర్స్ డిస్గస్టెడ్. ఓకే, మరి చూడండి. సో ఇక మనకు కాన్ అంటే ఏమండి, విత్. సైన్స్ అంటే నాలెడ్జ్, అంటే మనస్సాక్షిగా అని అర్థం. నీతి నియమాలతో కూడినటువంటి మనస్సాక్షి సంబంధించినటువంటి అని అర్థం. సో డిస్గస్టెడ్ అంటే ఏమండి, డిస్టర్బ్టెడ్ అని అర్థం. డిస్టర్బ్డ్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ డిస్టర్బ్, దాన్ని డిస్గస్టెడ్ అంటాం. మరి స్వీపింగ్ స్టేట్మెంట్ ఏమంటే లోతైన పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం. దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్వీపింగ్. అంటే ఆ బాస్ స్వీపింగ్ అంటే లోతైన పరిజ్ఞానం లేకుండా మాట్లాడినాడు. అందులో వర్కర్స్ అందరూ కూడా ఫుల్గా డిస్టర్బ్ అయిపోయినారు. కాబట్టి జనరలైజ్డ్ స్టేట్మెంట్ అని అర్థం. ఓకే, ర్యాష్ స్టేట్మెంట్ అండ్ రిప్రిమాండేటెడ్ స్టేట్మెంట్, థాట్లెస్ స్టేట్మెంట్, జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఓకే, జనరలైజ్డ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఇస్ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఓకే, సో స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల బాస్ వర్కర్స్ అందరూ కూడా ఏమైపోయినారు, డిస్టర్బ్ అయినారు. సో దట్ ఈస్ ద మీనింగ్. సో దర్శనాలు మిత్రమా, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ లాగా పెట్టుకోండి. ఇవి మీరు ఎప్పుడు చేయాలంటే, ఫస్ట్ గతంలో అడిగినటువంటి అన్ని ఈడమ్స్ అండ్ ప్రైజెస్ నేర్చిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేసామనుకోండి, అక్కడ మీకు కంప్లీట్గా ఈ యొక్క సబ్జెక్ట్ మీద మీకు అవగాహన వస్తుంది మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.